హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 16:26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, శరసాలు పునాదులు అదిరిని, వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరూ బంధకాలు ఊడిపోయింది. అందరూ అంటే ఆ శరసాల్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా ప్రార్థన ద్వారాగా ఎంత అద్భుతాలు జరుగుతాయో, ప్రార్థన ద్వారాగా ఎంత శక్తి ఉందో, అక్కడ పౌలుషులు ప్రార్థన చేస్తుంటే భూకంపం వచ్చిందనమాట. శరసాలు గోడలు పగిలిపోయి, తలుపులన్నీ తెరుచుకొని, వీళ్ళకి కాళ్ళకి చేతులకు వేసినటువంటి వేడిని మొత్తం ఊడిపోయి. ఎందుకంటే ప్రార్థన శక్తి. దేవుని యొక్క నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారాగా బంధకాలు ఊడిపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేగాని ఆ ఊరు వెళ్తే ఈ ఊరు వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే కాదండి. నువ్వు కుదిరిగా కూర్చుని ప్రార్థన చేయి, కుబేరుడు అవుతావు. నీ బంధకాలన్నీ పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ శ్రమలు పోతాయి. దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. అందరు బంధకాలు ఊడిపోయి అందరూ కూడా ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ శరసాల నాయకుడు గడగడ గడగడ వణుకుంటూ వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ 16 అధ్యాయంలో మనం చూస్తే మొదటిగా 16 వచ్చిన దగ్గర ఏమంటాడంటే, ఆ పుత్రులు దెయ్యం అంటుంది, ఇదిగో వీళ్ళు రక్షణ మార్గంలో నడిపిస్తారన్నారే. అలాగే ఈ శరసాల నాయకుడు భయపడిపోయి కత్తి తెచ్చుకుని పొడుచుకుని చచ్చిపోతాం అన్నప్పుడు పౌలు అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. అప్పుడు అన్నారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఎస్, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. దేవుని నామానికి మహిమార్థంగా జీవించు, ప్రార్థన చేయి. నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ బంధకాలు ఊడిపోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ శ్రమలు పోతాయి. ప్రియా దేవుని బిడ్డలు, ఆ ఊరెత్తే ఈ ఊరెత్తే పావో, కుదిరిగా కూర్చుని ప్రార్థన చేస్తే పోతాయి. దేవుని యొక్క నామంలో కన్నీరు కార్చు, అంగలార్చు, గోజాడు, ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.